శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు చేయాల్సిన పరిహారాలు, అలాగే పంచాయత్న పూజ అంటే ఏమిటి, దానికి సంబంధించిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 8:58 వరకు. నక్షత్రం విశాఖ, సాయంత్రం 5:43 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలోను, కేతువు కన్యలోను, చంద్రుడు తులలోను, శని కుంభంలోను, రవి రాహువులు మీనంలోను, బుధ శుక్రులు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారు ఈరోజు వారి ఆర్థిక వ్యవహారాల గురించి కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందడుగు వేయాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టాలని సూచన. మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తగిన శ్రద్ధ కనపరచాలి. ముఖ్యంగా మీ యొక్క సంతానం ఒక ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని గురించి 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే పనులు చేయాలని సూచన. ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క 21 నామాలను చదవటము, వినటము, చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వారి యొక్క ప్రయాణాల గురించి, వారి యొక్క కోర్టు విషయాలు, అలాగే ఏ పనులైతే వీరు వదిలేశారో ఆ పనుల గురించి వీరు ఆలోచన అనేది చేస్తుంటారు. ఆర్థిక వ్యవహారాలపైన కొంతవరకు వీరు జాగ్రత్త వహించాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం వలన కానీ, లేకపోతే ఇతరులకి సహాయం చేయటం వలన కానీ కొంతవరకు వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత్రులే శత్రువులు అవ్వటము, అలాగే మీ గురించి కొన్ని అవమానకరపు వ్యాఖ్యలు చేయటం వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే మీ సంతానము ఒక ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగంలో కొంత చికాకులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతుంటాయి. ఈ రాశికి చెందిన వారు గణేష అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి ఈరోజు ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో ప్రయాణాలు ఉండటం కానీ, అలాగే వారి యొక్క సంతానము గురించి, వారి యొక్క పురోగతి గురించి, అలాగే వారి ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా చింతిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు ఎక్కువ శాతం మీ పెట్టుబడుల పైన కూడా కొంతవరకు పెట్టుబడులు పెట్టడము, అలాగే దానికి సంబంధించి కూడా ధన నష్టం కలుగుతోందని కొంత ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కుటుంబ సభ్యులతో ఉండటం వలన వారితోటి కొంత వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే వారు మిమ్మల్ని కొంత నిందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విఘ్ననాశన గణపతి స్తోత్రాన్ని చదవటం కానీ, వినటం కానీ చెయ్యటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది.
అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ఈరోజు చాలా వరకు వారి పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వారి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక విద్యార్థులకి కూడా వారు విద్యలో మంచిగా గుర్తింపు తెచ్చుకోవటము, అలాగే వారికి మంచి రాణింపు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా వారి యొక్క పెట్టుబడులలో కొంత మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి మంచిగా ఉద్యోగంలో అనుకూలత, అలాగే అనుకున్న విధంగా వారికి పురోగతి అనేది కూడా కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటము, అలాగే స్వామివారి దర్శనము, స్వామివారి ఆలయంలో కొబ్బరికాయ కొట్టడం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క సంతానము యొక్క ఆరోగ్యం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి ఇప్పటికిప్పుడు వారికి ప్రత్యేకంగా ఎటువంటి లాభం కనిపించకపోయినా తర్వాత మాత్రం మీరు చేసిన పెట్టుబడులలో కొంతవరకు మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మీ ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. సంతానానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి అనుకున్న పనులన్నిట్లోనూ సానుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు మీరు కొంతవరకు మీ కోపావేశాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశి వారికి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఈ రాశివారు ఈరోజు శ్రీ దుర్గా కవచం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారు ఈరోజు వారి యొక్క కుటుంబం గురించి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరుస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామితోటి ఎక్కువగా సమయం గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వారి వ్యాపారం గురించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. విద్యార్థులకి వారి చదువులో మంచి ఏకాగ్రత కుదరటము, అలాగే అనుకున్న విధంగా వీరు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు సానుకూలంగా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు గనక ఈ విషయంలో కూడా వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు ఎటువంటి పనులు చేసినా కూడా చాలా శ్రద్ధగా ఆ పనులను పూర్తి చేస్తారు. ఎక్కడా కూడా వీరిని నిందించే విధంగా వీరి ప్రవర్తన అనేది కూడా గోచరించట్లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ప్రతి పనిలోనూ కూడా విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో షేర్ మార్కెట్లైనా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ట్రేడింగ్ అయినా తప్పనిసరిగా వీరికి ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము ఒక ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటము, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉండటము,
మీరు చెయ్యని పనులకు కూడా మిమ్మల్ని కొంతవరకు నిందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది కనపడుతున్నా వారు ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధి లేదని వీరు మానసికంగా కొంత చింతిస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకునే క్రమంలో రుణాలు తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశివారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా వీరు సమయానుకూలంగా పూర్తి చేస్తారు. వీరు చేసిన ప్రతి పనిలోనూ కూడా వీరికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. వీరి ప్రతిభా పాటవాలకి గుర్తింపు రావడంతో పాటు ఉన్నతాధికారులు కూడా వీరిని మెచ్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరపు ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి పెట్టుబడుల విషయంలో కొంతవరకు లాభసాటిగా ఉండే అవకాశాలే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి ఆరాధన వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. బంధుమిత్రుల్ని కలవటం కానీ, కుటుంబ సభ్యులతోటి విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు ఏర్పరచుకునే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాల వైపు ఎక్కువగా దృష్టి అనేది సారిస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి కూడా వీరి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే వారికి ఆర్థికంగా కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశిలోని ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే వీరికి వ్యాపార పరంగా ఆర్థికంగా కూడా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి వారి ఉద్యోగాల్లో పురోగతి, అలాగే వారి ఉద్యోగాల్లో వీరి యొక్క ప్రతిభకి మంచి గుర్తింపు, దీంతో పాటు ఉన్నతాధికారుల ఒక ప్రశంసలు కూడా వీరికి లభించేందుకు అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు దైవ దర్శనం కూడా చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం వీరు దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ యొక్క పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో కూడా మీకు కొంత సానుకూలత అనేది కనపడుతోంది. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు కొంతవరకు సానుకూలంగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరు కూడా బంధుజనులను కలిసే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దీంతో పాటు మీ శ్రేయోభిలాషులు మీకు చెప్పే సలహాలు, సూచనలు మీరు తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం చేస్తారు.
తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు ఓర్పుగా, సహనంగా ప్రతి పనిని మీరు సానుకూలంగా పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారము, అలాగే వారి ఆరోగ్యము, వీటన్నిటికి సంబంధించి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు ఈరోజు శ్రీ గణపతి మంగళాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే గణపతిని దర్శించుకోవటం వలన మీకు మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు వారి ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి, ఇలాగ అనేక విషయాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా కూడా అది నెమ్మదిగా పూర్తవుతోందని కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. అనుకున్న పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయని గ్రహించాలి. శత్రువులు ఎక్కువగా ఉండి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే రుణాలకు సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి పెట్టుబడులు ముఖ్యంగా షేర్ మార్కెట్లలో కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా ఆలోచించి తగిన విధంగా పెట్టుబడులు పెట్టాలని మాత్రం సూచన. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం, అమ్మవారిని ఎర్రటి పువ్వులతోటి ఆరాధన చేయటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.